హాయ్ అండి. దొండకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దొండకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయని ఇన్ని రోజులు చేయలేదండి. ఒక నెల నుంచి తక్కువ ఉన్నాయని తీసుకుంటే అరకిలో పండిపోయాయి అనమాట. ఎక్కువ దొండకాయ పచ్చడి చేస్తానండి నేను. కొంచెం ఫ్రై చేసి కొంచెం దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నా. ఇవి కూడా చెప్పాలనుకుంటారేమో, అందరికీ వచ్చిందే ఇది. కాకపోతే దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది నేనైతే ఒక అక్కయ్య దగ్గర నేర్చుకున్నాను. మా ఇంటి దగ్గర అక్కయ్య బాగా చేసిద్ది పచ్చళ్ళు. తను ఇప్పుడు లేదులేండి, వేరే ఊరు వెళ్ళిపోయింది. తను చేసినప్పుడల్లా మా ఇంట్లో మా అబ్బాయి ఉంటాడు కదా, వాడికి చిన్న బాక్సులు తెచ్చిచ్చే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు పచ్చళ్ళు ఎక్కువ తెలియదండి. మా అత్తగారి ఇంటికి వచ్చాక మా అత్తగారు కూడా పచ్చళ్ళు ఎక్కువ చేస్తారు. మా ఇంటి దగ్గర ఉండే అక్కయ్య కూడా రకరకాల పచ్చళ్ళు చేసేది. తన దగ్గర ఎక్కువ నేను చూసి నేర్చుకున్నాను అనమాట. ఏది పెట్టించినా ఇష్టంగా తినేవాళ్ళు. ఇంట్లో చేసింది మాత్రం వీళ్ళకి ఎక్కదు తొందరగా. పొరిగింటి పుల్లకూర రుచి అంటారుగా, అదనమాట. వాళ్ళు ఎలా చేసిన ప్రతిదానికి వంకలు పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో చేసిన వాటికైతే. అదైనా ఎవరైనా చేసి పెట్టింది అయితే భలే ఉంటుందని, ఉప్పు తక్కువైందని, కారం తక్కువైందని ఏదో ఒకటి వంక అనమాట. అలా చేయొచ్చుగా, ఇలా చేయొచ్చుగా, ఇది వేస్తే బాగుంటుంది, అదేస్తే బాగుంటుందని. ఒక్కోసారి కోపం వచ్చి మీరే వండుకొని తినండి అనేస్తాను నేను. ఎంత బాగా చేసినా పేర్లు పెట్టడానికి ముందుంటారు. ఈ పచ్చళ్ళు అయితే అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఇది తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే మిక్సీలో వేశాను నేను. కొంచెం హెల్త్ బాగాలేదు, రోట్లో చేయడానికి ఇబ్బందిగా అనిపించింది. వాయిస్ కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.